నెల్లూరు జిల్లాలో నకిలీ ఐఆర్ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఐఆర్ఎస్ అధికారిని కర్ణాటకకు చెందిన రాంపూర్ రమేష్ అనే వ్యక్తి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ఈవోను మోసం చేసేందుకు ప్రయత్నించారు. అలాగే వెంకటరమణ అనే వ్యక్తి భూ వివాదం పరిష్కరిస్తారని చెప్పి మోసం చేశాడు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ నేమ్ ప్లేట్, కారు, రీజనల్ కమిషనర్ స్టాంప్స్ను స్వాధీనం చేసుకున్నారు. మన తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ ఇచ్చారండి, రిపోర్ట్. అది ఏంటి అంటే, ఆ రోజు మార్నింగ్ ఒక వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ని, రీజనల్ జాయింట్ కమిషనర్ని నేను నెల్లూరులో రీసెంట్గా ఈ రిపోర్ట్ చేసుకున్నాను, ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చానంటే, దర్శనం అది చేయించాక ఒకటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాటల్లో నాకు ఆ లెటర్ ఇవ్వండి అని అంటే, లెటర్ ఇచ్చాక అతను ఏదో స్టాంప్ వేసేసి దానిపైన రీజనల్ జాయింట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ రీజనల్ కమిషనర్ అని చెప్పి ఒక స్టాంప్ వేసి అక్కడ నుంచి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అట్లా ఈవో గారికి ఫోన్ చేసి ఒకసారి నన్ను కలవండి అని అంటే, ఆయనకి డౌట్ వస్తుంది. ఐఆర్ఎస్ ఆఫీసరు ఈయన ఎందుకు మళ్ళీ కొంచెం ఆయన ప్రవర్తనలో దాంట్లో డౌట్ వచ్చి మనకి రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. రిపోర్ట్ చేసిన తర్వాత మనము మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ అన్ని చూసిన తర్వాత అది మనకి ఫాల్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అన్న విషయం అర్థమయ్యి మనం